బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి, బై ఎలక్షన్స్. సో అక్కడ అసలు నాకు షాకు. మొన్న లాస్ట్ టైము ఎంతోమంది నిలబెట్టి 30 మంది 40 మంది నిలబెట్టాడు ప్రశాంత్ కిషోర్. ఎక్కువ పెట్టాడు, ఇంకా పెట్టారా? 100+ చాలా మంది పెట్టాడు. ఒక్క చోట ఒక్క స్థానం కూడా రాలేదు. ఈసారి అనూహ్యంగా ఈ బై ఎలక్షన్లో పీకే ప్రశాంత్ కిషోర్ గెలిచాడు సార్. అది కూడా 30 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన పేరు ఏదో ఉంది సార్, పేరు ఏది నితిన్ నబీన్ అంట ఆయన. అతనే వాళ్ళ ఫ్యామిలీని ఈయన ఓడించి ఈయన గెలిచాడు. ఏంటి సార్ దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే బీజేపీ అక్కడ ఓటమి జరిగింది. బీజేపీకి పెద్ద షాకే అది, షాకే. ఇంకోటి ఆయన నేనైతే ఇక్కడి నుంచి దూరం నుంచి అనుకున్నా అన్ని మాటలు చెప్పాడు ప్రశాంత్ కిషోర్, ఏమి ఇంపాక్ట్ చూపెట్టలేకపోయాడు. రాజకీయ పార్టీలు అంత ఈజీ కాదు, నేను కూడా పార్టీ నడుపుతున్నాను, అవును అంత సులభం కాదు, మాటలు చెప్పినంత కాదు పార్టీ నడపడం అని అనుకున్నా. కానీ ఈ బై ఎలక్షన్లో గెలిచి తను కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పాడు. రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయాల్లో అతని ఇంపాక్ట్ ఉంటుంది, అనుమానం లేదు. ఈ బై ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఒక గొప్ప అతనికి ప్రారంభమే, గొప్ప ప్రారంభమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో పాలిటిక్స్లో బీహార్లో ఇతను కూడా ఒక ఫ్యాక్టరే. మనం గతంలో కాదనుకున్నా కానీ తప్పది. ఈ విల్ బి ఏ ఫ్యాక్టర్, డిసైడింగ్ ఫ్యాక్టర్, కింగ్ మేకర్ అని అవుతాడు రేపొద్దున. అంత దిశగా ఒక్కసారి బీహార్ ప్రజలు ఈ తీర్పిచ్చారు. ఇది బీజేపీకి దెబ్బ. మధ్యకాలంలో బీజేపీకి సిరీస్ ఆఫ్ దెబ్బలు తగ్గుతున్నాయి ఈ రకంగా. అది వాడు కూడా ఊహించింది కాదు. ఒక రకంగా బాగానే కన్సాలిడేట్ అయ్యారు, లోకల్ పార్టీలు 2-3 చోట్ల చీల్చి పడేశారు. రేపు ఏ బిల్లు పెట్టినా సరే 2/3 మేడతో నెగ్గుతుందని అనుకుంటున్న సందర్భం లోపల ఆ పిల్లలది కాక్రోచ్ పార్టీ ఒక దెబ్బ కొట్టింది. కాక్రోచ్ పార్టీ మహా దెబ్బ అది, అసలు ఎవరు కోలుకోని దెబ్బ బీజేపీ. ప్లస్ ఈరోజు పోలీసులు లాఠీ చార్జ్, వాళ్ళ దురుసు ప్రవర్తన, అవన్నీ కూడా ఎగ్జామ్స్ సంబంధించి వాళ్ళ నిరసన అప్పుడు చేసిన పిచ్చి పనులన్నీ ఈరోజు కోర్టు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తుంది. దానికి కూడా రేపొద్దున అమిత్ షా జవాబు చెప్పాల్సి వస్తుంది. సో అదొకటి వాళ్ళు ఊహించినటువంటి పరిణామం. తర్వాత ఈ ప్రెషర్ తట్టుకోలేక ఎడ్యుకేషన్ మినిస్టర్ లాంటి వాడు ఎప్పుడు జరగలేదు, ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాడు బీజేపీ యాక్సెప్ట్ చేసి అతను దించాల్సిన పరిస్థితి. లేకపోతే ఆ రేంజ్లో నిరసనలు అసలు దేశవ్యాప్తంగా మహబూబ్నగర్ విజువల్. కానీ విద్యా వ్యవస్థలో అనేక రకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు ఒక మంచి పేరు ఉంది సార్. అది నేను కాదనట్లే, పర్సనల్గా ఎక్కడి నుంచి వచ్చాడు, ఒరిస్సా నుంచి కదా. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను కూడా స్టూడెంట్ లీడర్ అట. అతను కూడా పేపర్ లీకేజ్ మీదనే 1000 మంది 1500 మందితో ముందు ధర్నా చేసేట ఆ రోజులు, కాలేజీలో ఉన్న రోజులు. సో రకరకాల పద్ధతిలో ఎదిగినవాడు, గ్రాడ్యువల్ ఎదిగాడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టినవాడు కాదు. మంచి హిస్టరీ ఉంది అతనికి, చరిత్ర ఉంది. అట్లాంటి వాడిని ఆఖరికి బలిపశువు అయిపోయాడు ఇందులో, డెఫినెట్లీ బలిపశువు అయిపోయాడు. సో ఇది కూడా ఏమన్నానంటే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బీజేపీ మీద, దేశవ్యాప్తంగా రాజకీయాల మీదనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒకటి విజయ్ గెలుపు తమిళనాడు, ఇంకోటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ యొక్క గెలుపు. ఇవన్నీ కూడా మనం ఊహించినటువంటి పరిణామాలు కావు. ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ పాలిటిక్స్. అవును. కానీ సార్ నిజంగా మీరు అన్నట్టుగా నాకు ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పెద్ద ప్రబంధన సృష్టించబోతుంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు సార్. అయితే దీని వెనకాల కొంత విద్వేష శక్తులు ఉన్నాయి, ఫండింగ్ ఉండదు, ఇవి కూడా మాట్లాడుతున్నారు. ఉండొచ్చు, బయట నుంచి కూడా వాళ్ళకి నిధులు రావచ్చు. ఆ రోజు ఎవడో ఏదేది ఫిలిప్పైన్స్ చూకడు, మలేషియా చూకడు, అమెరికా చేశారని అంటే ఎదురుగా వాడు చెప్తువాడిని మైకి పెడితే ఎక్కడ రాని డబ్బులు ఇచ్చినట్టు నాకు ఫిలిప్పైన్స్ ఇచ్చాడు అన్నాడు. ఇంకోటి అంటే పలానా అమెరికా నుంచి పంపించాడు సార్, ఏమి ఇచ్చాడంటే ఆర్డర్ ఇచ్చాడు 1000 బిర్యానీలు, ఇది పంచ్ అందరికీ అన్నాడు. అది ఎవరికో కాదు, ఆ రకంగా కొంత ఫండింగ్ బయట నుంచి వచ్చి ఉండొచ్చు, కాదని మనం అనలేము. బట్ ఇష్యూ అయితే మనం ఇష్యూ ఆ ఇంపాక్ట్ అవుతుందో దాన్ని మనం కాదని, ట్రెమెండస్ ఇంపాక్ట్ అది. సో రాబోయే రోజుల్లో అది కూడా ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందితే దాని ఇంపాక్ట్ కూడా ఇండియన్ పాలిటిక్స్లో ఉంటుందని అనుమానం లేదు. ఎంత ఉంటుందని మనం చెప్పలేం, కానీ వాళ్ళకి సంస్థాగత నిర్మాణం లేదు. ఓ కార్యదర్శి లేడు, స్పోర్ట్స్ పర్సన్ చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి ఆల్రెడీ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడో లోకల్ బాడీయో లేదా ఇంకో ఎమ్మెల్యేనో ఇంకేదో కాంటెస్ట్ చేయాలి, తమ గెలవలుతామని తమ సత్తాన్ని నిరూపించుకోవాలి, ఎస్టాబ్లిష్ కావాలి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కదా, ఆ స్టేజ్కి వచ్చినోడికే కింద మీద అయింది మొన్న ఈ ఒక్క సీట్ గెలవడానికి. సో ఏమంటారంటే ఈ పిల్లలకు ఇంకా టెస్టింగ్ టైం ముందు ఉంది, వాళ్ళు ఏమాత్రం సక్సెస్ అవుతారో మనం ఇప్పుడే చెప్పలేం. బట్ డెఫినెట్లీ వాడు మాత్రం
ఇండియన్ పొలిటికల్ సినోరియో మీద తీవ్రమైన ప్రభావాన్ని మాత్రం చూపించారు. సో ప్రశాంత్ కిషోర్ కూడా అదే మార్కు. డెఫినెట్లీ ఆయన ఒక్క సీటుతో కూడా ప్రభావం చూపించాడు. ఇప్పుడు బీహార్ మీద ఫస్ట్, దేశవ్యాప్తంగా నెక్స్ట్. ఓకే రైట్.